వైజాగ్ సముద్ర జలాల్లో ఒక అద్భుతం ఆరంభం కావచ్చు. కనీవిని ఎరుగని మనోహర దృశ్యం అది. విశాఖపట్నానికి సమీపంలోని సముద్రంలో ఫ్లోటింగ్ క్యాసినోల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందిట. అది ఓకే అయితే అన్ని రాష్ట్రాల కన్నా ఇదే ఒక విచిత్ర వినోదం కావచ్చు. ఫ్లోటింగ్ క్యాసినోలు ప్రస్తుతం గోవాలో ఉన్నాయి. ఈ క్యాసినోల కారణంగా విదేశీయులు, దేశంలోని పలువురు ప్రముఖులు కూడా తరచూ గోవాకు వెళుతుంటారు. ఇక్కడ పోకర్, బ్లాక్ జాక్, రమ్మీ రూపంలో భారీ ఎత్తున జూదం నడుస్తుంటుంది. ఇటువంటి జూదంలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ రంగాల్లోని ప్రముఖులు, వారి వారసులు ఎక్కువగా ఉత్సాహం చూపుతుంటారు. ప్రస్తుతం మన దగ్గర ఇటువంటి ఫ్లోటింగ్ క్యాసినోలు లేని కారణంగా ఇక్కడి వాళ్లు అనేక మంది రెగ్యులర్ గా గోవాతో పాటు శ్రీలంక, దుబాయ్, హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాలకు వెళ్లడం సహజం. 3 లేదా 5 అంతస్తుల క్రూయిజ్ లేదా పెద్ద పెద్ద బోట్లలో ఇటువంటి క్యాసినోలు ఏర్పాటు చేస్తారు. ఇటువంటి క్యాసినోలు సముద్రంలో ఎక్కడో ఉంటాయి. వీటి దగ్గరకు మామూలు బోట్లలో జనాలను చేరుస్తారు. ఇటువంటి ఫ్లోటింగ్ క్యాసినోల్లోనే వసతి సౌకర్యం కూడా ఉంటుంది. క్యాసినోలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే పోలీసుల రైడింగ్ల భయం ఉండదు కాబట్టి జూదగాళ్లు నిర్భయంగా ఎన్ని రోజులైనా ఆడుకోవచ్చు. లాడ్జింగ్, బోర్డింగ్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఇంకెక్కడికో వెళ్లనక్కర్లేదు. కాబట్టి ఒకసారి కేంద్రం కనుక అనుమతిచ్చేస్తే అందరూ ఫుల్ హ్యాపీస్. ఈ ఫ్లోటింగ్ క్యాసినోలతో పాటు ఇతర క్రీడలైన పారాగ్లైడింగ్, స్కూబా డైవింగ్, స్కీ బోటింగ్, జెట్ స్కీ లాంటి వాటికి ఇప్పటికే అనుమతులున్నాయి. మొత్తానికి కొత్త కొత్త వినోదాలతో ఇప్పుడు లోకం సరికొత్త మార్గాలు సముద్రాలపై అన్వేషిస్తోంది.